గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. విజయవాడలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గత పాలకులపై ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతిపై విమర్శలు చేసే స్థాయి వారికి లేదని, 5 ఏళ్ల పాలనలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ధ్వజమెత్తారు. ఈరోజు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. అందులో భాగంగా భారత్ నగర్ రోడ్ నెంబర్ 3లో దాదాపు 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్ని నిర్మాణం చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోడ్లోనే ఉంటున్నాం మేము కూడా. చాలామంది వచ్చి చూసినప్పుడు అడిగేవాళ్ళు, కానీ అడగకుండానే ఇవాళ మరి రామ్మోహన్ గారు కానీ సాంబశివరావు కానీ ఈ రోడ్డు వేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ నగరాన్ని చుట్టుముట్టి చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 12 రోజుల పైనే ఇక్కడే ఉండి, వినాయక చవితికి కూడా వెళ్లకుండా, ఆయన ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా గతంలో ఎప్పుడు ఇవ్వనంత ప్యాకేజ్ కూడా ఇచ్చి సామాన్యులు ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పి నిలబడి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అని వాళ్ళు మనం చెప్పొచ్చు. ఈరోజు గౌరవనీయులు